ఎప్పుడైనా జొన్న పిండితో గోరింటాకు ప్రిపేర్ చేసుకున్నారా? షాక్ అయ్యారా? ప్రాసెస్ అంతా చూసిన తర్వాత అందరం షాక్ అయిదాంలేండి. చాలా సింపులే. ఒక గుప్పెడు జొన్న పిండి తీసుకుంటే 2 గుప్పెళ్ళు చక్కెర తీసుకోవాలి. చక్కెర కొద్దిగా ఎక్కువ తీసుకుంటేనే మనకి గోరింటాకు అనేది మంచిగా వస్తుంది. గోరింటాకు అంటారా, మైదాకు అంటారా, మీరు ఏమంటారో మీ ఇష్టం, ఇంకా మీ భాషలో. అయితే నేను కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నా. మీరు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. పెంక తీసుకొని జొన్న పిండి సన్నగా జల్లుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసేయాలి. 10 మినిట్స్ వెయిట్ చేయాలి. షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయినా. అస్సలు రాలే. మళ్ళీ సెకండ్ టైం ట్రై చేసినాం. ఈసారి డబుల్ షాక్ అయినాం. అస్సలు రాలే. వచ్చిన 2 చుక్కలు కప్పులో వేసినాం. అసలు మేము చేసిన తప్పు ఏంటంటే చక్కెర ఎక్కువ వేయలేదు. యాక్చువల్గా ఏంటంటే దానికి వచ్చిన ఆవిరి ప్లేట్ కతుక్కుంటది, గాలి పోతుందేమో అని చెప్పి సంతంతా పెట్టినాం. నిజంగా ఎన్నిసార్లు ట్రై చేసినామంటే ఈ వీడియో కనుక మా అత్త చూస్తే మాకు తిట్లే ఉంటది. అంత పిండి వేస్ట్ చేసినాం. ఈ సంతంతా పెట్టిన తర్వాత కూడా వచ్చిందా అంటే రాలే. ఐడియా ఎవరితో తెలుసా? మా అక్కది. ఇంకేం చేసినాం, వచ్చిన 2 చుక్కల్లో కుంకుమ కలుపుకొని పెట్టుకున్నాం.